మరి గొంతుకు వేడి తగిలి కొంచెం మంచిగా ఉండి హెల్త్ బాగుండే అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా మీ ఫ్యామిలీ డాక్టర్ ఏదైతే చెప్పారో దాని గురించి తీసుకుని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అయితే మంచిది. మీరందరూ కూడా నేను చెప్పిన ఈ జాగ్రత్తను కొంచెం ఆలోచించి ఈ రకంగానే ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఎలా పడితే అలా ఉండి నార్మల్గా ఉంటే మాత్రం ఈ చలిగాలిలో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక జైనద్ మండలంలో కంది శ్రీనివాసరెడ్డి పర్యటన, సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ప్రచారం, గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. మనందరికీ తెలుసు కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా, కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉండి ఆయన ఎంత సక్సెస్ అవుతున్నారో, ప్రజల యొక్క అభిమానాన్ని ఏ విధంగా కూడగడుతున్నారో, ప్రజల కోసం ఏ రకంగా కష్టపడుతున్నారో మనందరం కూడా చూస్తున్నాం. ఎప్పుడు కూడా ఆయన నిరంతరం కూడా ప్రజలకు ఏదో చేయాలనే తపన మనమైతే గమనిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో మరి కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత గ్రామ స్థాయిలో ఉన్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా కష్టపడుతున్న కంది శ్రీనివాసరెడ్డిని ప్రజలందరూ కూడా శభాష్ కంది శ్రీనన్న అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే మనకు తెలుసు కంది శ్రీనివాసరెడ్డి ఇప్పటికీ కూడా మూడు సంవత్సరాల పైనుంచి నిత్యం అన్నదానం చేస్తూ ఆకలితో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవరిని బాధ పెట్టకూడదు, మరి అన్నదానం అనేది మహాదానం, అన్ని దానాల్లోకెల్లా గొప్ప దానం అని గమనించిన కంది శ్రీనివాసరెడ్డి 3 సంవత్సరాల నుంచి కూడా నిరంతరం అన్నదానం చేస్తూ పేద ప్రజలను ఆకలి తీరుస్తూ ప్రజల మనసులో చిరస్థాయిగా సుస్థిర స్థానాన్ని అయితే ఆయన సంపాదించుకున్నారు. గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి జైనద్ మండలంలో పర్యటించారు. మండలంలోని గ్రామ పంచాయతీలు సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ముందుగా మండలంలోని కంటలో వైద్య సవిత అరవింద్, నిరాలలో పంద్రే చంద్రశేఖర్, లక్ష్మీపూర్లో సోర్తె గజానన్, జైనద్ మండలంలో గడ్డం రజిత, జగదీష్ రెడ్డి మొదలగు వారు అందరూ కలిశారు. 100% మరి సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని అందరినైతే కోరారు. మరి రానున్న రోజుల్లో విజయమే లక్ష్యంగా ఆయన ముందుకు వెళుతున్నారు. రేపు ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఎంతటి ఘన విజయం సాధిస్తుందో మరి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించారు, దానికి మరోసారి సమీక్ష నిర్వహించుకోవాలని చెప్పి కమిషనర్ రాణి కుమిదిని కూడా చెప్పారని కూడా ప్రచురించారు. ఇక ఇంపార్టెంట్గా చూసుకుంటే జిల్లాలో తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు ఆవిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తొలి దశ మలి దశ ఉద్యమాన్ని కొనియాడారు. రంగారెడ్డి జిల్లా ప్రతినిధులు అందరూ దిగారు ఫొటోసు. ఇక అవినీతి రహిత సమాజమే మా లక్ష్యమని అంటున్నారు. ఇంకా ఓవరాల్గా మనకి ఈ రకంగా చూసుకోవచ్చు. ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఈరోజు అన్నీ ప్రచురించారు. ఇలా ఇక ఈ డేట్ వెనుక అసలు కారణం ఇదే. మరి ఎన్నో సస్పెన్సులకు తెరదించుతూ మరి అఖండ 2 12వ తారీఖున వస్తున్నట్టుగా మరి మనకి సమాచారం అవుతుంది. ఎరోస్ సంస్థకి మరి 14 రీల్స్ సంస్థ ఏదైతే ఉందో నిర్మాణ సంస్థ మరి బాకీ పడి ఉన్న నేపథ్యంలో 2009 నుంచి బాకీ పడి ఉన్న నేపథ్యంలో మరి ఇప్పటికీ వాళ్ళు ఆ బాకీ కట్టకపోవడంతో మరి కోర్టుకు వెళ్ళారు వాళ్ళు. దానివల్లనే అఖండ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అవ్వాల్సింది ఇన్ని రోజులు పోస్ట్ పోన్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే బాలయ్య బాబు అభిమానులు అందరూ కానీ, నందమూరి అభిమానులు అందరూ కానీ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఒక అగ్ర హీరోకి ఈ విధంగా జరగటం ఏంటి అని చెప్పి. కానీ ఈ సమస్యను కూడా మళ్ళీ ఆయనే మరి పరిష్కారం చేశారు. ఇదే సమస్యని 14 రీల్స్ సంస్థ మాకు ఈ సమస్య ఉంది సార్ అని ముందే బాలకృష్ణ గారికి చెప్పుంటే మరి ఆయన ఆ రోజునే ఏమీ కాకుండా మరి ఒక నిర్ణయం తీసుకుని అనుకున్న డేట్కి అది రిలీజ్ అయ్యేది. కానీ 14 రీల్స్ సంస్థ అలా చేయలేదు. తాను చేసిన తప్పుకి క్షమాపణలు అయితే చెప్పుకుంది, కానీ జరగాల్సిన నష్టం, జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది. ఓకే, గతం ఇప్పుడు అయిపోయిందేదో అయిపోయింది. ఫ్రెష్ రిలీజ్ డేట్తో వచ్చారు. అయితే ఇందులో ఒక పాజిటివ్ ఏంటంటే సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇప్పటికీ కూడా ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడా తగ్గలేదు. మరి బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్నారు నందమూరి అభిమానులు. 100% ఈ సినిమా హిట్ అవుతుంది. బాలకృష్ణ రేంజ్ అంటూ మీరు చూస్తారని చెప్తున్నారు. అయ్యోరు తాండవం ఆడేస్తారని అయితే చెప్తున్నారు. ఇక ఏం ప్రచురించారో చూద్దాం. ఈ డేట్ వెనుకున్న అసలు కారణం ఇదేని ప్రచురించారు. గత వారం రావాల్సిన అఖండ 2 విడుదల ఆగిపోవడం నందమూరి అభిమానులను ఎంతగానో నిరాశకు మిగిల్చింది. సరిగ్గా
ప్రీమియర్స్ పడాల్సిన టైంలో బ్రేక్ పడడంతో ఆ హైప్ మొత్తం ఒక్కసారిగా చల్లబడినట్టయింది. అయితే ఇప్పుడు సమస్యలో కొలిక్కి రావడంతో మేకర్స్ మాత్రం ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా వారం తిరక్క ముందే డిసెంబర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకోవడం ఇప్పుడు అందరికీ కూడా ఆసక్తికరంగా మారింది. ఇది నిజంగా డ్యామేజ్ కంట్రోల్కు సరైన నిర్ణయం అని చెప్పొచ్చు. నిజానికి లీగల్ ఇష్యూస్ క్లియర్ అయ్యాక సినిమాను క్రిస్మస్ రేసులో నిలపాలని నిర్మాతలు భావించారు. కానీ అప్పటికి ఇంకా చాలా రోజుల సమయం ఉండడంతో సినిమాపై ఉన్న క్రేజ్ తగ్గే ప్రమాదం ఉందని డిస్ట్రిబ్యూటర్లు భయపడ్డారు. ఆలస్యం అమృతం విషయం అన్నట్లు ఇప్పటికే పీక్స్లో ఉన్న అంచనాలను మరో 20 రోజులు మెయింటైన్ చేయడం కష్టమని భావించారు. అందుకే వేడిగా ఉన్నప్పుడే పని కానిచ్చేయాలని ఫిక్స్ అయ్యారు. ఫైనల్గా డిసెంబర్ 12న రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నట్లుగా మరి తెలుస్తుంది. దీనికి తోడు అభిమానుల నుంచి వచ్చిన ఒత్తిడి కూడా ఈ నిర్ణయంలో కీలక పాత్ర పోషించింది. డిసెంబర్ 12న ఈ సినిమా రిలీజ్ కావాలని సోషల్ మీడియాలో వారు చేసిన అడావిడి ట్రెండింగ్ చూసి నిర్మాతలు వెనక్కి తగ్గక తప్పలేదు. ఫ్యాన్స్ ఎమోషన్స్ను వారి అగ్రెసివ్ను గౌరవించి రిస్క్ అయినా సరే ఏర్పాట్లు చకచకా పూర్తి చేస్తున్నారు. వారం రోజులు ఆలస్యమైన ఇది ఇంకా మంచిదే అని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ప్రేక్షకుల దృష్టి ఇంకా ఈ సినిమా మీదే ఉంది. ప్రమోషన్స్ ఊపు ఇంకా తగ్గలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పబ్లిసిటీ మొదలు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఉన్న బజ్ను అలాగే కంటిన్యూ చేస్తూ థియేటర్లోకి దిగితే ఓపెనింగ్స్కి మాత్రం డోకా ఉండదు. అయితే వారం రోజులు ఆగడం వల్ల వడ్డీల రూపంలో నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు కొంత నష్టం వాటిల్ని మాత్రం అయితే సహజం. ఆ నష్టాన్ని కవర్ చేయడానికి సినిమాకు ఓపెనింగ్స్ భారీగా రావాలి. ఫ్యాన్స్ పంతం నెగ్గింది కాబట్టి వారు బాధ్యతగా థియేటర్లకు క్యూ కడతారనడంలో సందేహం లేదు. చివరిగా డేట్ టైం అన్నీ బాగానే సెట్ అయ్యాయి. కానీ అసలు విషయం కంటెంట్లోనే ఉంది. ఇన్ని మలుపులు తిరిగాక వస్తున్న ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం చాలా ముఖ్యం. టాక్ కనుక ఏమాత్రం తేడా కొట్టినా ఈ కష్టమంతా అయితే వృధా అవుతుంది. అదే బొమ్మ అదిరిపోయిందని టాక్ వస్తే మాత్రం ఈ వారం రోజుల లేట్ని ఎవరు గుర్తుపెట్టుకోరు. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల జాతర ఖాయమని అయితే చెప్తున్నారు. మరి 100% ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి ఎందుకు అవకాశం ఏంటంటే అఖండ 1 సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అయింది. ఎప్పుడైనా ఒకటి బ్లాక్ బస్టర్ అయిన తర్వాత రెండవది ఇప్పుడున్న సిచ్యువేషన్లో హిట్ అవడం అనేది బ్లాక్ బస్టర్ అవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. మనకు తెలుసు పుష్ప, బాహుబలి ఇవన్నీ 1 పార్ట్ కంటే రెండో పార్ట్ విపరీతంగా సక్సెస్ అయింది మనం చూసాం. ఒకప్పుడు రోజుల్లో టాలీవుడ్లో 15-20 సంవత్సరాల క్రితం ఫస్ట్ కంటే సీక్వెల్ హిట్ అయిన దాఖలాలు తక్కువ ఉండే, యాక్సెప్టబుల్ అయ్యి.